Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని free videos కోసం Hi guys, welcome to VMR Logics and guys, this is your VMR. So right now, topic ఏంటంటే ages. Topic is of you ages. చాలా ఈజీ టాపిక్ అండి. ఓకే, ఇందులో ఓన్లీ 3-4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఇట్స్ ఎ వెరీ ఈజీ టాపిక్. ఓకే, జాగ్రత్తగా విన్నావా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ప్రతి క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. రైట్, టాపిక్ ఆల్ ఆఫ్ యూ ages. See, let us see first of all few basic points. Few basic points all of you. At present, right now, if you observe, guys, at present, my age is, right now, at present, అంటే ప్రస్తుతం మై ఏజ్ ఎంత అంటే కాసేపు అనుకుందాం అండి. మై ఏజ్ ఎంత అంటే 40 years. ప్రజెంట్ మై ఏజ్ ఇస్ 40 years. ప్రస్తుతం నా ఏజ్ 40. ఓకే, ఆఫ్టర్ 5 years, ఒక 5 ఏళ్ళ తర్వాత, ఆఫ్టర్ 5 years, వాట్ ఈస్ మై ఏజ్? కమాన్, ఆఫ్టర్ 5 years, ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక 5 years తరువాత, వాట్ ఈస్ మై ఏజ్ అంటే 40కి 5 యాడ్ అవుతుంది, ఆన్సర్ 45. రైట్. ఓకే, 10 years ఎగో, వాట్ ఈస్ మై ఏజ్? 10 years ఎగో. ఇది ప్రెజెంట్ అండి, ఇది ఆఫ్టర్. ఎగో 10 years ఎగో, 10 ఏళ్ళ క్రితం నా ఏజ్ ఎంత? ఇవాళ 40, ప్రెజెంట్ 40. 10 ఏళ్ళ క్రితం అంటే ఏంటి? సబ్ట్రాక్ట్ చేయాలి, 10 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 30. రైట్. సో రైట్ నో ప్రెజెంట్ నా ఏజ్ ఎంత అంటే కాసేపు ఎక్స్ అనుకుందాం. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత నా ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ ఎన్. ఒక ఎన్ని ఇయర్స్ ఎగో, ఎన్ని ఏళ్ళ క్రితం ఎంత అంటే ఎక్స్ మైనస్ ఎన్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఆఫ్టర్ అంటే యాడ్ చేసుకోవాలి, ఎగో అంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రైట్, క్లియర్? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. గైస్ అబ్జర్వ్, ఫర్ మీ అండ్ నా బ్రదర్, విఎంఆర్ నా యొక్క బ్రదర్. ఓకే, మా మధ్య గ్యాప్ ఎంత అంటే మేము పుట్టినప్పుడు 2 years అండి. అంటే మా అన్నయ్య ఉన్నారు, నేనున్నాను. మా మధ్య గ్యాప్ ఎంత అంటే 2 years. పుట్టినప్పటికీ నాకు మా బ్రదర్కి గ్యాప్ ఎంత అంటే 2 years. ఒక 10 years అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో ఇప్పుడు చూసుకుంటే నేను 40 years, బ్రదర్ 42 years. ఓకే, ఒక 10 years తర్వాత, ఒక 10 years గ్యాప్ ఎంత ఉంది? 10 years తర్వాత నా ఏజ్ 50, 10 years తర్వాత బ్రదర్ ఏజ్ 52. గ్యాప్ ఎంత? 2 years. ఒక 5 years ఎగో నా ఏజ్ 35, 5 years ఎగో మా బ్రదర్ ఏజ్ 37. గ్యాప్ ఎంత? 2 years. సో ఈ గ్యాప్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది. బ్రదరో సిస్టరో లేకపోతే ఒక గ్యాప్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? హస్బెండ్ వైఫ్ వాళ్ళ మధ్య గ్యాప్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే సేమ్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా, ఎన్ని ఇయర్స్ ఎగో అయినా, ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అయినా గ్యాప్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. ఈ పాయింట్ మీరు పెట్టుకోవాలి. బిట్వీన్ టూ పర్సన్స్ ఇయర్ గ్యాప్ ఆల్వేస్ సేమ్. ఇద్దరు పర్సన్స్ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది. ఇద్దరు పర్సన్స్ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. ఈ పాయింట్ క్లియర్? ఎసాను. సో ఎప్పుడైనా ఇయర్ గ్యాప్ ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది ఇద్దరు పర్సన్స్ మధ్యలో. ఇయర్ గ్యాప్ సేమ్ ఉంటుంది, కానీ రేషియో ఎలా ఉంటుందంటే సేమ్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రేషియో గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇద్దరు పర్సన్స్ మధ్య ఇయర్ గ్యాప్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ సేమ్ ఉంటుంది అని వచ్చింది. ఎసాను, ఇద్దరు పర్సన్స్ మధ్య ఇయర్ గ్యాప్. ఇద్దరు పర్సన్స్ మధ్యలో రేషియో ఎలా ఉంటుంది? ఇప్పుడు రేషియో ఫర్ ఎగ్జాంపుల్ మీ అండ్ బ్రదర్, మై ఏజ్ 40, ఆర్ సిస్టర్, మీ అండ్ మై సిస్టర్ ఏజ్ 35. అట్ ప్రజెంట్ ఈరోజు చూస్తే నా ఏజ్ 40, సిస్టర్ ఏజ్ 35 ఈరోజు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవర్ ఏజెస్? రేషియో ఎంత అంటే 5 table 8 times, 5 table 7 times. అట్ ప్రజెంట్ రేషియో ఎంత అంటే 8:7 అట్ ప్రజెంట్.
ఇయర్ గ్యాప్ ఎంత అంటే 5 years, ఇయర్ గ్యాప్ 5 years, రేషియో ఎంత అంటే 8:7. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 10 years సిచ్యువేషన్, ఒక 10 years తర్వాత నా ఏజ్ 50, మా సిస్టర్ ఏజ్ 45. ఇక రేషియో తీసుకోండి, 5 table 10 times, 5 table 9 times, రేషియో 10:9. రేషియో చేంజ్ అవుతుంది. ఇయర్ గ్యాప్ ఎంత, మా ఇద్దరి మధ్యలో సిస్టర్కి నాకు మధ్యలో గ్యాప్ ఎంత అంటే 5 years ఉంది. ఇయర్ గ్యాప్ అయితే సేమ్ ఉంటుంది, బట్ రేషియో అయితే మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇదేమో ఆఫ్టర్ అని కదా, ఒక 5 years ఎగో, ఎప్పుడైనా ఎగో అంటే ప్రజెంట్ నుంచి చూసుకోవాలి, ఆఫ్టర్ అన్న ప్రజెంట్ నుంచి చూసుకోవాలి. ప్రజెంట్ అంటే ప్రస్తుతం నుంచి ఒక 5 ఏళ్ల క్రితం, ప్రస్తుతం 40, 5 years ఎగో ఎంత అంటే 35, ప్రస్తుతం 35, 5 years ఎగో అంతా 30. ఇయర్ గ్యాప్ అయితే ఎప్పుడు సేమ్ ఉంటుంది, మారదు, ఇయర్ గ్యాప్ సేమ్ ఉంటుంది, 5 years ఉంది. కానీ రేషియో చూసుకుంటే 5 table 7 times, 5 table 6 times, రేషియో ప్రతిసారి మారిపోతూ ఉంది. ఎసానో పాయింట్స్ అలా గుర్తుపెట్టుకోండి. ఇయర్ గ్యాప్ ఎప్పుడు కూడా ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఎప్పుడు చూసినా సేమ్ ఉంటుంది, రేషియో అయితే మారిపోతూ ఉంటుంది. రేషియో ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు చేంజ్, ఎవ్రీ ఇయర్కి రేషియో చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇవి బేసిక్ పాయింట్. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, సమ్ ఆఫ్ ఏజ్ గురించి వాడదాం. సమ్ ఆఫ్ ఏజెస్ ఇక్కడ వాడదాం. గైస్, ప్రజెంట్ నా ఏజ్ 40, సిస్టర్ ఏజ్ 35, మా ఇద్దరు ఏజ్ కలిపి ఎంత అండి? సమ్ ఆఫ్ అవర్ ఏజెస్ రేషియో చేంజ్ అయింది. సమ్ ఆఫ్ అవర్ ఏజెస్ ఎంత ఇద్దరి? 40, 35 ఎంత అంటే 75 years. ఎసాను, మా ఇద్దరు ఏజెస్ కలిపి 75 years. ఒక 10 years తర్వాత ఆఫ్టర్ 10 years, ఒక 10 ఏళ్ల తర్వాత మా ఇద్దరు ఏజ్ కలిపి ఎంత అంటే, సార్ ఇప్పుడు 75 సార్, ఒక 10 years తర్వాత ఎంత అంటే ఒక 10 యాడ్ చేసుకో సార్, 85 అంటే రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి, అంటే నాకు ఒక 10 years యాడ్ అయింది, సిస్టర్కి ఒక 10 years యాడ్ అయింది. ఎసానో, సో నాకు 10, సిస్టర్కి 10, మొత్తం ఎంత అవుతుంది? 95 అయింది. ఒక 10 years తర్వాత 95 అయింది అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ 2 persons కాబట్టి 2 10s are 20 యాడ్ చేసుకోవాలి, 2 10s are 20 యాడ్ చేయాలి. ప్రజెంట్ నుంచి 20 యాడ్, ఎందుకంటే 2 persons ఉన్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి చెరో 10 years పెరుగుతాయి. అప్పుడు ఎంత? చెరో 10 అంటే 20 years ఇంక్రీజ్ అని. ఇంతకుముందు 75, ఇప్పుడు ఎంత అంటే 95. ఒక 5 years ఎగో అన్నాడు, ఇప్పుడు 75 అండి. 5 ఏళ్ల క్రితం మా ఇద్దరు వయసు మొత్తం ఎంత? 5 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు 75. వెంటనే సార్ 5 years ఎగో 70 అంటే రాంగ్ ఆన్సర్. 5 years ఎగో ఇద్దరు ఉన్నామండి, ఇద్దరికి 5 తగ్గించాలి అంటే 65 అవుతుంది. ఇద్దరికి ఒక 5 years ఎగో, ఒక 5 ఏళ్ల క్రితం అన్నప్పుడు సమ్ ఎంత అంటే 65. కాబట్టి చెక్ చేసుకో, 30, 35 యాడ్ చేసి 65. రైట్, ఇస్ ద పాయింట్ క్లియర్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో మదర్, ఫాదర్, చైల్డ్ ఉన్నారండి. వీళ్ళ సమ్ ఆఫ్ ఏజ్ ఎంత అంటే కాసేపు అనుకుందాం. ఫాదర్ ఒక 40, మదర్ ఒక 35, చైల్డ్ ఒక 5. సమ్ ఆఫ్ ఏజ్ ఎంత అంటే 80 years. రైట్, 80 years. చెప్పండి, ఆఫ్టర్ 5 years సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, ఆఫ్టర్ 5 years సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, 5 ఏళ్ల తర్వాత అంటే సార్ 80కి ఒక 5 యాడ్ చేస్తా అంటే రాంగ్ ఆన్సర్. ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి 3 5లు 15 years యాడ్ చేసుకోవాలి, 95 ఆన్సర్. ఒక్కొక్కరిది కావాలంటే మదర్కి ఒక 40, ఫాదర్కి ఒక 45, చైల్డ్కి ఒక 10, ప్రతి వాడికి 5 years యాడ్ చేసుకుంటే 95. సో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే ప్రతి పర్సన్కి కూడా ఏజ్ ఇంక్రీజ్ అయింది, అంతేగాని నాకు ఇంక్రీజ్ అయితే నేను సేమ్ మెయింటైన్ చేస్తా అవ్వదు, పాసిబుల్ లేదు అలాగా. ఓకే, ఇవి బేసిక్ పాయింట్స్ ఆఫ్ యూ. లెట్ us start the questions now. First question of you. The sum of the ages of 2 sisters is 81. The ratio of their ages is 4:5. How many years is one sister younger than the other? ఇద్దరి సోదరీమణుల వయసు మొత్తం 81. వారు వయసుల నిష్పత్తి 4:5. ఒక సోదరి మరొకరి కంటే ఎన్ని సంవత్సరాలు చిన్నది? సింపుల్ అండి. ఇక్కడ 2 sisters ఉన్నారండి, సిస్టర్ 1, సిస్టర్ 2. వాళ్ళ ఏజ్ రేషియో ఎంత అంటే 4:5. వాళ్ళ ఏజ్ రేషియో 4:5. అండ్ సమ్ ఆఫ్ ది ఏజెస్ చూసుకుంటే, సమ్ ఆఫ్ ది ఏజ్ ఇచ్చారు ఎంత అంటే 81 years ఇచ్చారు. సమ్ ఆఫ్ ది ఏజ్ ఎంత అంటే 81 years. ఓకే, ఇప్పుడు సి గైస్ అబ్జర్వ్, సిస్టర్ 1, సిస్టర్ 2 ఏజ్ రేషియో 4:5. మీనింగ్ ఏంటంటే ఫస్ట్ సిస్టర్ 4 parts వయసు ఉంటే సెకండ్ సిస్టర్కి 5 parts వయసు ఉంది. ఫస్ట్ సిస్టర్కి 4 parts ఉంటే సెకండ్ సిస్టర్కి 5 parts ఉంది. ఇద్దరు కలిపితే అండి 9 parts అండి.
ఇద్దరు కలిస్తే 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంత అంటే 81 ఇయర్స్, అంటే 9 9s 81, 9 9s 81. మరి ఫస్ట్ సిస్టర్ వయసు ఎంత, సెకండ్ సిస్టర్ వయసు ఎంత అడగల. నేను ఫస్ట్ సిస్టర్ అడగా, సెకండ్ సిస్టర్ అడగా. ఏమడిగాను, వాళ్ళ వయసుల మధ్య భేదం ఎంత అని అడిగాను. వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళు 4 పార్ట్స్, ఒకళ్ళు 5 పార్ట్స్, మధ్యలో భేదం ఎంత అంటే 1 పార్ట్. ఆ 1 పార్ట్ ఎంత అని అడిగా క్వశ్చన్. ఐ డెంట్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ సిస్టర్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ సిస్టర్ అడగల. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్, డిఫరెన్స్ ఎంత అంటే ఫస్ట్ సిస్టర్ 4 పార్ట్స్, సెకండ్ సిస్టర్ 5 పార్ట్స్, డిఫరెన్స్ 1 పార్ట్. 1 పార్ట్ ఎంత అంటే ఇక్కడ వచ్చింది 9 అండి. ఒక పార్ట్ ఎంత అంటే 9 ఇయర్స్. సో డిఫరెన్స్ ఎంత అంటే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఒక సోదరి మరొకరి కంటే ఎన్ని సంవత్సరాలు చిన్నది. ఇగో ఇవ చిన్నదండి, ఇవ పెద్దది. ఇవొక 5 పార్ట్స్, 4 పార్ట్స్ అంటే ఎన్ని పార్ట్స్ చిన్నది, ఒక పార్ట్ చిన్నది. డిఫరెన్స్ అన్నా ఎన్ని సంవత్సరాలు చిన్నదన్నా ఎన్ని సంవత్సరాలు పెద్దదన్నా ఒకటే మీనింగ్. డిఫరెన్స్ అన్నా ఒక పార్ట్ ఎంత అంటే 9 ఇయర్స్. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? ద ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ రాజ్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. రాము రాజు ఇద్దరు ఉన్నారండి. రాము రాజు ఏజెస్ రేషియో ఎంత అంటే 4:5. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ 126 ఇయర్స్, సమ్ ఆఫ్ ద ఏజెస్ వాళ్ళిద్దరి ఏజ్ కలిపి ఎంత అంటే 126 ఇయర్స్. ఇద్దరు ఏజ్ కలిపి 126 ఇయర్స్. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్. సేమ్ క్వశ్చన్. రాము మరియు రాజు యొక్క నిష్పత్తి 4:5లో ఉన్నాయి. వారి వయసు మొత్తం 126 సంవత్సరాలు అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం భేదం ఎంతో కనుక్కోండి అన్నాడు. క్లియర్గా రామ్ వయసు 4 పార్ట్స్, రాజు వయసు 5 పార్ట్స్, టోటల్ ఎంత అంటే 9 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత అండి, డిఫరెన్స్ ఎంత అంటే ఒక పార్ట్ అండి. డిఫరెన్స్ ఎంత అంటే ఒక పార్ట్ ఎంత 9 పార్ట్స్ 126 అంటే ఒక పార్ట్ ఎంత అంటే కచ్చే 9 టేబుల్, దీంట్లో కచ్చే 9 టేబుల్. 9 1s 9 పోతే 3 ఉంది, 9 4s 36 అంటే ఒక పార్ట్ ఎంత అంటే 14 years. All of you, option D answer. Option D. Clear? All of you, question number 3, all of you. Srinivas has recently married a girl 4 years younger than him. శ్రీనివాస్ ఇటీవల తనకంటే 4 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గర్ల్ని పెళ్లి, ఎవరైనా గర్ల్ని పెళ్లి చేసుకుంటారులేండి. అయితే 4 years చిన్నది ఏజ్. సో ఒక శ్రీనివాస్ అనేవాడు ఏం చేసి అంటే ఒక 4 years చిన్న అమ్మాయిని పెళ్లి చేస్తాడు. అతనికన్నా 4 years చిన్నది. ఓకే, నెక్స్ట్. 5 సంవత్సరాల తర్వాత వారి సగటు వయసు 33 సంవత్సరాలు. ఆఫ్టర్ 5 years దర్ యావరేజ్ ఏజ్ ఇస్ 33 years. ఆఫ్టర్ 5 years వాళ్ళ యావరేజ్ ఎవరెవరు, శ్రీనివాసు వైఫ్ యావరేజ్ ఎంత అంటే 33 ఇచ్చారండి. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. యావరేజ్ ఇచ్చారు. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద గర్ల్. ఈ రోజు ప్రస్తుతం పెళ్లి చేసుకునేది ఈ రోజు ఏజ్ ఎంత అన్నాడు. ఓకే, ఈ రోజు వయసు ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు శ్రీనివాసు వైఫ్ కలిపి ఎంత అండి, యావరేజ్ 33 అంటే సమ్ ఎంత, శ్రీనివాసు వైఫ్ కలిపి ఎంత ఇస్తే శ్రీనివాసు వైఫ్ కలిపి ఎంత అంటే 233 ఎంత అంటే 66 years ఈ రోజు. ఆల్ ఆఫ్ యూ, ఇది ఆఫ్టర్ 5 years. ఒక 5 ఏళ్ల తర్వాత శ్రీనివాసు వైఫ్ కలిపి ఎంత అంటే 66 years. ఒక 5 ఏళ్ల తర్వాత. ఇది ఆఫ్టర్ 5 years యావరేజ్ అండి. ఆఫ్టర్ 5 years యావరేజ్. ఓకే, ఈ రోజు ఎంత అంటే చెరొక 5, శ్రీనివాస్కి ఒక 5, వైఫ్కి ఒక 5 పెరిగాయి. ఇవాళ శ్రీనివాస్కి వైఫ్ ప్రజెంట్ నుంచి ఒక 5 ఏళ్ల తర్వాత ఇద్దరు వయసు కలిపి 66. మరి ప్రజెంట్లో ఎంత అంటే చేయాలి, ఇద్దరికి చెరొక 5 ఇంక్రీజ్ అయింది. 10 years తగ్గించండి, 56 years. ఏంటా 56? ఈ రోజు ప్రస్తుతం శ్రీనివాసు వైఫ్ కలిపి ఎంత అంటే 56 years అని ఇచ్చారు. శ్రీనివాసు వైఫ్ కలిపి ఈరోజు 56 years. నెక్స్ట్ ఒక పాయింట్ చూడండి, శ్రీనివాసు వైఫ్ ఈరోజు కలిపి 56 years ఇద్దరు కలిపి. అలాగే శ్రీనివాసు వైఫ్ మధ్య తేడా ఇచ్చారండి. శ్రీనివాసు తన పెళ్లి చేసుకున్నాడు 4 years చిన్న అమ్మాయి, తనకన్నా 4 years చిన్న అని చెప్పాడు. తనకన్నా 4 years చిన్న అంటే శ్రీనివాస్ ఏజ్లోంచి వైఫ్ ఏజ్ తీసేస్తే ఎంత అంటే 4 years, రైట్? అయితే ప్రజెంట్ ఆ వైఫ్ ఏజ్ ఎంత అని అడిగాడు. క్లియర్? ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒక పాయింట్ చెప్తున్నాను. ఎస్ ప్లస్ డబ్ల్యూ ఇచ్చారు, ఎస్ మైనస్ డబ్ల్యూ ఇచ్చారు. ఎస్ ప్లస్ డబ్ల్యూ ఉంది, ఎస్ మైనస్ డబ్ల్యూ ఉంది. ఎస్ కావాలంటే సింపుల్, ఈ 2 వాల్యూస్ యాడ్ చేసి బై 2 కొట్టండి. ఎస్ కావాలంటే. డబ్ల్యూ కావాలంటే సింపుల్, ఈ 2 వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసి బై 2 కొట్టండి. ఇప్పుడు రైట్ నో నేను డబ్ల్యూ అడిగాను కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. 56 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 52. 52 బై 2 52 బై 2 అంటే 26 ఆన్సర్. ఆప్షన్ సి ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఏ ప్లస్ బి 40 ఇచ్చారండి, ఏ మైనస్ బి 30 ఇచ్చారు. ఏ కావాలంటే ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ యాడ్ చేసి బై 2 చేయండి, యాడ్ చేసి బై 2 చేయండి. ఇక బి కావాలంటే ఈ 2 వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయండి, సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయండి. ఓకే, ఇది లాజిక్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ వై ఇచ్చారు 60, ఎక్స్ మైనస్ వై ఇచ్చారు 10. ఎక్స్ కావాలంటే యాడ్ చేయండి, యాడ్ చేయండి, యాడ్ చేయండి, 70 బై 2 35. వై కావాలంటే సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి, 50 బై 2 25. అలానే ఇప్పుడు డబ్ల్యూ కావాలంటే ఎస్ కావాలంటే యాడ్ చేసి బై 2, డబ్ల్యూ కావాలంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2. ఆన్సర్ 26. క్వశ్చన్ నెంబర్ 4 అలా క్వశ్చన్ నెంబర్ 4. మై ఫాదర్ ఈస్ కరెంట్లీ 25 years ఓల్డర్ దాన్ మీ. మా ఫాదరు నాకన్నా ఒక 25 సంవత్సరాలు పెద్దోడు, నాకన్నా 25 సంవత్సరాలు పెద్దోడు అన్నాడంటే మా ఫాదర్ వయసులోంచి నా వయసు సబ్ట్రాక్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గెటింగ్ 25. ఎస్ ఆర్ నో? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మా బ్రదర్ నాకన్నా 2 years పెద్ద అంటే మా బ్రదర్ ఏజ్లోంచి నా ఏజ్ తీస్తే 2 years. బ్రదర్ 42, నేను 40, డిఫరెన్స్ 2 years. ఎస్ ఆర్ నో? సో ఎప్పుడైనా నాకన్నా 2 ఏళ్ళు పెద్దోడు అని అంటే మా ఏజ్ గ్యాప్ ఎంత అంటే 2 years అని. ఇక్కడ క్లియర్గా మై ఫాదర్ ఈజ్ కరెంట్లీ 25 years ఓల్డర్ దాన్ మీ అన్నారు. అంటే మీనింగ్ ఆఫ్ దాట్, మా ఫాదర్ వయసు నాకన్నా 25 సంవత్సరాలు ఎక్కువ అంటే నాకు ఫాదర్కి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత అంటే 25 years. ఫస్ట్ పాయింట్. 5 years ago sum of our ages was 39 years. 5 years ago, 5 ఏళ్ల క్రితం, 5 years ago, ఫాదర్ అండ్ మీ సమ్ ఎంత అంటే 39 years. 5 years ago. మరి టుడే అంటే టుడే అని చెప్పండి, టుడే అంత 5 ఏళ్ల క్రితం 39 అయితే టుడే అంత గబక్కన +5 ఇద్దరు ఉన్నాం, ఫాదరు మీ అంటే 10 years యాడ్ చేయండి, 10 years యాడ్ చేయండి, 10 years యాడ్ చేస్తే 49. టుడే ఎంత అంటే 49 years. మా ఇద్దరు వయసులో మొత్తం ఎంత అంటే 49. ఫైండ్ మై ప్రెజెంటేజ్. వాట్స్ మై ప్రెజెంటేజ్? ఇప్పుడు చూడండి, ఫాదరు మై ఏజ్ కలిపి ఎంత అంటే ఈరోజు 49 అండి, ఫాదరు నా ఏజ్ కలిపి. అయితే ఏం చెప్పా, ఫాదర్ నాకన్నా ఎంత ఎక్కువ? నా ఏజ్, ఫాదర్ ఏజ్ ఎంత అంటే నాకన్నా 25 years ఎక్కువ ఫాదర్ ఏజ్. ఫాదర్ ఏజ్ ఇది ఫాదరు, నాకన్నా 25 ఎక్కువ, ఇది మై ఏజ్. ఇది రెండు కలిపితే 49. ఈ 25 ఇస్తే సబ్ట్రాక్ట్ చేయండి. 2m ఎంత అంటే ఈ 25 సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 5 4, 4 - 2 2, 2 టేబుల్ 12 times. సో మై ఏజ్ ఎంత అంటే 12 years. ప్రజెంట్ మై ఏజ్ ఇస్ 12 years. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 5 అండి. క్వశ్చన్ నెంబర్ 5. The sum of ages of P and Q is 15 years. The sum of ages of P and Q is, the sum of ages of P and Q is 15 years more, 15 years more than Q and R. Q and R. Then how many years are younger than P? చూడండి, P మరియు Q వయసులో మొత్తము Q మరియు R వయసులో మొత్తం కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. అప్పుడు R అనే వ్యక్తి P కంటే ఎన్ని సంవత్సరాలు చిన్నది? ఓకే, చూడండి, చూడండి, ఇప్పుడు సింపుల్. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఇక్కడ నలుగురు, ఇక్కడ మొత్తం PQR ముగ్గురు ఉన్నారు, PQR ముగ్గురు ఉన్నారు. లెట్ మీ షో యూ ఆల్ ఆఫ్ ఇట్. PQR ముగ్గురు ఉన్నారు. ఓకే గైస్, లెట్స్ టేక్ మై సెల్ఫ్ Q అండి. నేను Q అనుకుంటే కాసేపు, ఇక్కడ P ఉన్నారు, ఇక్కడ R ఉన్నారు, ఇట్ సైడ్ P, ఇట్ సైడ్ R ఉన్నారు, ఇట్ సైడ్ P, ఇట్ సైడ్ R. ఓకే, సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ P అండ్ Q. PQలు వయసులు మొత్తం ఎంత అంటే QR కన్నా 15 ఎక్కువ. PQల వయసులో మొత్తం QR కన్నా 15 ఎక్కువ అన్నారు. క్లియర్లీ దే మెన్షన్ ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ P అండ్ Q ఈస్ 15 years మోర్ దాన్ Q అండ్ R. అంటే క్లియర్గా ఇక్కడ Q ఇక్కడ Q సేమ్ పర్సన్ కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ Q సేమ్ పర్సన్ అంటే ఇక్కడ Q ఏజ్ ఇక్కడ Q ఏజ్ సేమ్. మరి ఎక్స్ట్రా ఎక్కడ వచ్చింది అంటే P ఏజ్ ఇస్ మోర్ దాన్ R/15. ఎస్ ఆర్ నో? QQ సేమ్ కదా. సో క్లియర్లీ ఐ కెన్ మెన్షన్ P వయసు ఎంత అంటే R కన్నా కూడా P వయసు R కన్నా 15 ఎక్కువ, R వయసు P కన్నా 15 తక్కువ. Pతో మాట్లాడితే P వయసు 15 ఎక్కువ, Rతో మాట్లాడితే R వయసు P కన్నా 15 తక్కువ. ద క్వశ్చన్, R అనే వ్యక్తి P కంటే ఎన్ని సంవత్సరాలు చిన్నదంటే 15 years. ఆప్షన్ ఏ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే.
ఎందుకంటే ఇక్కడ క్యూ అనే పర్సన్ సేమ్ కదా, తీసేసాను రెండే ప్లస్ తీసేసాను. ఓకే, అలా క్వశ్చన్ నెంబర్ 8. అలా క్వశ్చన్ నెంబర్ 8. The ages of PQR are in the ratio 4:7:9. PQR ఏజెస్ చూస్తే రేషియో ఎంత అంటే 4:7:9. 8 years ago our age was equal to Q's present age. 8 years ago 8 ఏళ్ల క్రితం ఆర్ ఏజ్ ఎంత అంటే 8 years ago ఆర్ ఏజ్ ఇస్ Q's present age. Q present age. Q యొక్క present age. What is some of their present ages? Some of their present ages. PQR యొక్క వయసులు 4:7:9 నిష్పత్తిలో ఉన్నాయి. 8 సంవత్సరాల క్రితం ఆర్ వయసు ప్రస్తుతం Q యొక్క వయసుకి సమానంగా ఉంది. వారి వయసులో మొత్తం ఎంత అన్నాడు క్వశ్చన్. వారి వయసులో మొత్తం ఎంత అన్నారు. క్లియర్లీ ఐ కెన్ సే ఏ పాయింట్ ఆల్ ఆఫ్ యూ. Present, right now if you observe, at present situation, the age of P is 4 parts, age of Q is 7 parts, age of R is 9 parts. P వయసు 4 భాగాలు, Q వయసు 7 భాగాలు, R వయసు 9 భాగాలు. Present. Okay. 8 years ago, R age, 8 years ago, 8 ఏళ్ల క్రితం R వయసు ఎంత అంటే Q's present age. Present R ఎంత అంటే 9 అండి. 8 ఏళ్ల క్రితం చూస్తే 8 ఏళ్ల క్రితం 8 years ago R ఏజ్ ఎంత అంటే 8 years ago R ఏజ్ ఎంత అంటే Q present ఎంత 7 parts. ఓ రైట్ నో 9 parts నాడు, ప్రజెంట్ 9 parts నాడు. 8 years ago ఒక 8 ఏళ్ల క్రితం చూస్తే 7 Q ప్రజెంటేజ్ అంటే 7 parts నాడు. అంటే ఈ గ్యాప్ ఎంత వచ్చిందండి? 2 parts వచ్చింది. 9 parts స్టార్టింగ్ R వయసు ప్రజెంట్ 9 parts ఉంటే 8 ఏళ్ల క్రితం 7 parts ఉంది, Q ఏజ్ ఉంది. ఇప్పుడు రైట్ నో 9 parts ఉందండి. 8 years ago 7 parts ఉంది, Q's పర్సెంటేజ్ అంటే ఎన్ని పార్ట్స్ తగ్గింది? 2 parts తగ్గినాయి. ఎన్ని ఇయర్స్ ఎగో? 8 years ago. అంటే 2 parts ఎంత అండి? 8 years. ఒక పార్ట్ ఎంత? 4 years. నా క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఏజెస్, అందరి వయసులో మొత్తం ఎంత అన్నాడు. ఈ యొక్క 9, 11, 20 parts ఎంత? ఒక పార్ట్ ఎంత అంటే 4, 20 parts ఎంత అంటే 24 ఎంత అంటే 80 years. ఆప్షన్ డి ఆన్సర్. ఆప్షన్ డి. 7th question all of you. A father has 12 years old son. At the time of son's birth, the father age was 3 times the son's present age. What is the present age of father? ఒక తండ్రికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడండి. రైట్ నో ప్రజెంట్ ఫాదర్కి 12 years సన్ ఉన్నాడు. ఫాదర్కి ఒక సన్ ఉన్నాడండి. ఆ సన్ ఏజ్ ఎంత అంటే ప్రజెంట్ 12 years అండి. ప్రజెంట్ 12 years. ఓకే. at the time of the son's birth, సన్ను పుట్టేటప్పుడు అంటే 12 years ago. సన్ను పుట్టాడంటే అర్థం ఏంటండి? 12 years ago అని. 12 years ago సిచ్యువేషన్. The father age was 3 times the son's present age. ఫాదర్ ఏజ్ ఎంత అంటే 3 times the son's present age. 12 ఏళ్ల క్రితం ఫాదర్ ఏజ్ ఎంత అంటే సన్కి 3 times. 3 times ఎంత అండి? 3 times ఎంత? 36 years ఫాదర్. 36 years. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్? అయిపోయింది. చూడండి, సింపుల్. సో ఫాదర్కి ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు ఏజ్ ఎంత అంటే 12 years అన్నారు. ఫస్ట్ పాయింట్, ఫాదర్కి ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు ఏజ్ 12 years. ఓ 12 ఏళ్ల క్రితం ఫాదర్ ఏజ్ ఎంత అంటే 12 years ఎగో ఫాదర్ ఏజ్ ఎంత అంటే ప్రజెంట్ సన్ ఏజ్కి 3 times. సన్ ఏజ్ ఎంత అంటే 12, 3 times ఎంత అంటే 36. ఫాదర్ ఏజ్ 36 ఎప్పుడంటే 12 years ఎగో. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అంటే ఆ 12 యాడ్ చేయి, 48 ఆన్సర్. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అంటే 48 ఆన్సర్. క్లియర్? ఎస్ ఆర్ నో? సింపుల్. ఫాదర్కి ఒక కొడుకు ఉన్నాడు. At the time of son's birth, the father age was 3 times the present age of son. కొడుకు పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అంటే సన్కి 3 రెట్లు. 3 times అంటే 3 12 36. ఫాదర్ ఏజ్ 36 కొడుకు పుట్టినప్పుడు. ఈరోజు కొడుకు 12 years వచ్చినాయి అంటే కొడుకు పుట్టి 12 years అయింది. 12 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత? ఒక 12 యాడ్ చేస్తే ఆన్సర్ 48 ఆన్సర్. అలా క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. The difference of the ages of Radha and Murari is 12 years. Radha, Murari
వాళ్ళ మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత అంటే 12 years. ఇది ఎప్పుడు సేమ్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా సరే. 5 years ago సమ్ ఆఫ్ ది ఏజెస్ వాస్ 28 years. 5 years ago 5 ఏళ్ల క్రితం రాధా మురారి 5 years ago 5 ఏళ్ల క్రితం రాధా మురారి కలిపి ఎంత అంటే 5 years ago సమ్ ఆఫ్ ది ఏజెస్ వాస్ 28 years. 5 ఏళ్ల క్రితం 28 అండి. రాధా మురారి వయసులో మొత్తం ఎంత అంటే 28. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం. మరి ఇవాళ ప్రజెంట్ 5 years యాడ్ అవుతాయి. ఇవాళ ఎంత అంటే 38 years. ఓకే, ఇఫ్ రాధా ఏజ్ ఇస్ మోర్ దెన్ మురారీస్ ఏజ్, రాధానే పెద్దది మురారి కన్నా, దెన్ ఫైన్ మురారీస్ ప్రెజెంట్ ఏజ్. ప్రెజెంట్ మురారి ఏజ్ ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి, ఇద్దరు వయసు కలిపి ప్రెజెంట్ ఎంత అంటే రాధా మురారి కలిపి ఎంత అంటే 38 years. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రాధా మురారిలో ఎవరు పెద్దోళ్ళు? రాధా వయసు మురారి వయసు కంటే ఎక్కువ. అంటే రాధా మైనస్ మురారి వాళ్ళ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 12 years అండి. వయసులో మొత్తం ఇచ్చాను, వయసుల మధ్య భేదం ఇచ్చాను. ఇప్పుడు నీకు ఎవరి వయసు కావాలి? మురారి వయసు కావాలి. చెప్పండి, ఎం కావాలంటే ఏం చేద్దాము? ఇందాక చెప్పాను, ఆర్ కావాలంటే ఏం చేయాలి, ఎం కావాలంటే ఏం చేయాలి. ఏం చెప్పాను మీకు ఇందాక? ఆర్ కావాలంటే జస్ట్ యాడ్ బోత్ ద వాల్యూస్ అండ్ బై 2. ఆ రాధా కావాలంటే ఆ 2 వాల్యూస్ యాడ్ చేసి బై 2 చేయాలి. మురారి కావాలంటే ఆ 2 వాల్యూలు సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి 38 - 12 ఎంత అంటే 26 అండి. బై 2. మురారి ఎంత అంటే 13 years ఆన్సర్. మురారి 13 years. ఆప్షన్ సి ఆన్సర్. Clear? All of you, question number 9. Jeremy is 26 years younger than his father. ఫాదర్ కన్నా జెరేమీ 26 years చిన్నోడు. ఫస్ట్ పాయింట్. అంటే ఫాదర్ వయసు జెరేమీ కన్నా 26 years పెద్దోడన్నా, లేకపోతే జెరేమీ వయసు ఫాదర్ కన్నా 26 years చిన్నోడన్నా, లేకపోతే ఫాదర్కి జెరేమీకి మధ్య ఏజ్ డిఫరెన్స్ 26 అన్నా, అన్నీ ఒకటే స్టేట్మెంట్ అండి. ఆల్ ఆర్ సేమ్ స్టేట్మెంట్. ఆఫ్టర్ 8 years ఒక 8 years తర్వాత చూసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఫాదర్ జెరేమీ X years అనుకుంటే ఫాదర్ ఎంత అంటే X + 26. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఆఫ్టర్ 8 years అనగానే ఫాదర్కి ఒక 8 years యాడ్ అవుతాయి, జెరేమీకి కూడా ఒక 8 years యాడ్ అవుతాయి. ఓకే, ఆఫ్టర్ 8 years from now his father's age will be 2 years less than twice of his own age. ఫాదర్ ఏజ్ ఎంత అంటే జెరేమీకి ట్వైస్ అంటే 2x, ట్వైస్కి ఒక 2 తక్కువ. జెరేమీ వయసు ట్వైస్కి 2 తక్కువ. ఎప్పుడు ఒక ఆఫ్టర్ 8 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ 8 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత అంటే X + 26కి ఒక 8 years యాడ్ అయింది. ఇది ఫాదర్ ఏజ్. జెరేమీ ఏజ్ ఎంత అంటే X + 8. ఆఫ్టర్ 8 years తర్వాత ఫాదర్కి ఒక 8 years యాడ్ అయింది, జెరేమీకి ఒక 8 years యాడ్ అయింది. ఆఫ్టర్ 8 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత అంటే జెరేమీ ఏజ్ ట్వైస్కి 2 తక్కువ. అయితే క్వశ్చన్, వాట్ ఈజ్ జెరేమీస్ ఏజ్? ప్రజెంట్. ఈ ప్రజెంట్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఎక్స్ వాల్యూ అడిగాడు. సింపుల్. ఇక సాల్వ్ చేద్దామండి. సాల్వ్ చేయండి. ఓకే, X + 26 8 34 అండి ఈజ్ ఈక్వల్ టు 2x + 2 8 16 లోంచి 2 తీస్తే 14. ఓకే, ఈ x ఇటు వస్తే x అయిందండి. 2x లోంచి ఒక x సబ్ట్రాక్ట్ చేస్తే x, ఈ 14 సబ్ట్రాక్ట్ చేస్తే 20. 2x ఎంత అంటే x వాల్యూ 20 వచ్చింది. అయిపోయింది. దట్స్ ఆల్. x వాల్యూ ఐ గాట్ 20. నాకేం అర్థం కాదంట. ఒక పని చేద్దాం, ఆప్షన్స్తో సాల్వ్ చేసేయండి. నీకు తెలియకపోతే ఏం చేస్తామంటే, లెట్స్ గో విత్ ద ఆప్షన్స్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఐఎమ్ చూసింగ్ అన్ ఆప్షన్ 20. ఓకే, ఆ ఒక ఆప్షన్ చూజ్ చేశాను 20. ఫాదరు జెరేమీ వయసు 20 అయితే ఫాదర్ ఎంత అంటే 26 years పెద్దోడు అంటే 46 years ఫాదర్. రైట్? ఎస్ ఆర్ నో? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అన్నాడు, ఆఫ్టర్ 8 years జెరేమీ 28 years. ఫాదర్ ఆఫ్టర్ 8 years ఎంత అంటే 54 years. వాడు ఎవరంటే ఆఫ్టర్ 8 years ఫాదర్ ఏజ్ ఎంత అంటే ట్వైస్కి 2 తక్కువ అన్నాడు. జెరేమీ వయసు ట్వైస్కి 2 తక్కువ. చెక్ చేయండి.
228 ఎంత అంటే 56, 2 సబ్ట్రాక్ట్ చేస్తే 54 సరిపోయింది. ఆప్షన్ జెరేమీ ఏజ్ 20 తీసుకొని సాల్వ్ చేస్తే వచ్చేసింది ఆన్సర్. ఆప్షన్స్తో సాల్వ్ చేస్తుంది, ఆప్షన్స్తో. ఇదేమో ప్రాసెస్, ఇదేమో ఆప్షన్స్తో సాల్వ్ చేస్తుంది. సార్ నేను ఒకవేళ 18 తీసుకుని చేయండి సార్ అంటే చెయ్యి, 18 తీసుకుని చెయ్యి, వచ్చింది చూడు, 18 తీసుకుని చేయమంటా, రాదు ఆన్సర్. జెరేమీ 18 అనుకుంటే ఫాదర్ ఎంత అంటే 26 ఇయర్స్ పెద్దోడు. సో 20, 30, 38, 44, ఫాదర్ 44. ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత ఫాదర్ ఎంత అంటే 52 అయ్యాడు ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత. అది ట్వైస్ ఆఫ్ జెరేమీ ఏజ్ కన్నా ఒక 2 తక్కువ ఉండాలి. ఓకే, ట్వైస్ ఆఫ్ జెరేమీ. ఫాదర్ ఒక 8 ఇయర్స్ తర్వాత జెరేమీ ఎంత ఉందండి 8 ఇయర్స్ తర్వాత 26 వచ్చింది. ఓకే, ఒక 2 తగ్గించాలి. 26 52 - 2 చేస్తే 50 వచ్చింది, కానీ ఇక్కడ 52 రావాలి, రాలేదు, సరిపోలేదు, రాంగ్ ఆప్షన్. అదే ఒకవేళ నేను ఇక్కడ 20 తీసుకున్నాను అనుకోండి, జెరేమీ 20 అంటే ఫాదర్ ఎంత అంటే 46. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఒక 8 ఏళ్ళ తర్వాత చూస్తే జెరేమీ 28, ఫాదర్ 54. ఇది ఎలా ఉండాలంటే ట్వైస్కి 2 తక్కువ ఉండాలి. చెక్ చేయి, ట్వైస్కి 2 తక్కువ, ఎస్ 54 సరిపోయింది, ఆప్షన్స్ వచ్చింది. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 10. The sum of the ages of 5 children born at an intervals of 5 years each is 80 years. The sum of the ages of 5 children, 1, 2, 3, 4, 5 children ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఇయర్ గ్యాప్ ఎంత ఉందంటే ప్రతి వాళ్ళకి మధ్యలో బోర్న్ 5 years గ్యాప్లో ఒకడు పుట్టిన 5 yearsకి ఇంకోడు, మళ్ళీ 5 yearsకి ఇంకోడు, 5 yearsకి ఒకడు, మధ్యలో ఏజ్ గ్యాప్ ఇచ్చాడు క్లియర్గా 5 years అని చెప్పారు. ఓకే, వీళ్ళందరూ ఏజ్ కలిపి ఎంత అంటే సమ్ ఎంత అంటే 80 years ఇచ్చారు. సమ్ ఎంత అంటే 80 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ చైల్డ్? చిన్నవాడి వయసు ఎంత? ఇది మీకు యావరేజ్ టాపిక్ చెప్పానండి. ఇవి మధ్యలో భేదం కనుక సేమ్ ఉంటే ద నెంబర్స్ ఆర్ ఇన్ కాన్సిక్యూటివ్, సక్సెసివ్, సిరీస్ అని. ఆ గ్యాప్ సేమ్ ఉంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా సిరీస్లో ఉన్నట్టు. సిరీస్లో ఉన్నప్పుడు యావరేజ్ ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉంటుంది. వీళ్ళందరూ ఏజ్ కలిపి 80 అండి. వీళ్ళందరూ ఏజెస్ కలిపి 80 అండి. మరి యావరేజ్ ఎంత అవుద్ది? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత అంటే 16. అది ఎక్కడ ఉంటుందండి? మిడిల్లో ఉంటుంది. 16 ఇస్ ద మిడిల్లో. ఓకే, సో 16 years ఇస్ ద యావరేజ్. అది మీ యావరేజ్ ఎప్పుడు ఈ కాన్సిక్యూటివ్, సక్సెసివ్, సిరీస్, వరుస, క్రమము, శ్రేణి అన్నప్పుడు యావరేజ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉంటుంది. ఈ గ్యాప్ ఎంత అంటే 5 years అన్నాడు. బ్యాక్ వెళ్ళండి 11, బ్యాక్ వెళ్ళండి 6, 5 years గ్యాప్ ఉంది. 5 years గ్యాప్. యంగెస్ట్ పర్సన్ 6 years ఆన్సర్ ఆప్షన్. ఓకే, ఆడు చిన్నోడు అడిగితేనేమో అటు వెళ్ళండి, పెద్దోడు అడిగితే ఇటు వెళ్ళండి. దట్స్ ఆల్. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 11 అండి. క్వశ్చన్ నెంబర్ 11. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 children born, the sum of the ages of 5 children born at intervals of 4 years. మధ్యలో గ్యాప్ ఎంత అంటే 4 years గ్యాప్ ఉంది. 4 years గ్యాప్ ఉంది. వీళ్ళ యొక్క అందరి ఏజ్లు సమ్ ఎంత అంటే 80 years. 80 years. వాట్ ఈస్ ద ఎల్డెస్ట్ చైల్డ్? పెద్దవాడి వయసు. నాకు చిన్నవాడు అడిగా, పెద్దవాడు అడిగాడు, అంతకుమించి చేయలేదు. మీకు ఇందాక చెప్పాను కాన్సిక్యూటివ్, సక్సెసివ్, సిరీస్ అనే టాపిక్ యావరేజ్లో చెప్పాను. వరుస, క్రమము, శ్రేణి అనగానే మైండ్ నీకు చెప్పాలి. యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉంటుంది. అయితే వాడు సమ్ ఇచ్చాడు. యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఏంటంటే 5 ఉన్నాయి. యావరేజ్ ఎంత వచ్చిందని 16 వచ్చింది. ఎక్కడ రాసుకోవాలి ఆ యావరేజ్? 16 అనేది మిడిల్లో రాసుకోవాలి. నాకేం కావాలి? ఎల్డెస్ట్ పర్సన్. ప్రతి ఈడు పుట్టిన నెక్స్ట్ 4 yearsకి ఇంకోటి వస్తాడు, నెక్స్ట్ 4 yearsకి ఇంకోటి ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్ అంటే 24 years ఆన్సర్. యంగెస్ట్ పర్సన్ ఏజెస్ ఎంత అంటే 24 years. అలా క్వశ్చన్ నెంబర్ 12. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 4 children born in 2 years apart is 28 years. 4 children ఉన్నారండి. గ్యాప్ ఎంత అంటే 2 years. గ్యాప్ ఎంత అంటే 2 years అండి. ఈ నలుగురి యొక్క సమ్ ఎంత అంటే 28 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ చైల్డ్? ఫస్ట్ ఈడు చిన్నోడు అండి. ఈడు ఫస్ట్ పెద్దోడు. ఈడికన్నా తక్కువ 2 years చిన్న, ఇంకా 2 years చిన్న, ఇంకా 2 years చిన్న. వాళ్ళందరూ ఏజ్ కలిపి ఎంత అంటే 28 ఇచ్చారు. నాకు క్వశ్చన్ చిన్నోడు వయసు ఎంత అన్నాడు. ఈ ఇయర్ గ్యాప్ సేమ్ ఇచ్చాడు అంటే క్లియర్గా ఆ నెంబర్స్ అన్ని దేంట్లో ఉన్నట్టంటే ఒక వరుస, ఒక క్రమం, ఒక శ్రేణిలో ఉన్నాయి. దట్ మీన్స్ ది నెంబర్స్ ఆర్ ఇన్ కాన్సిక్యూటివ్, సక్సెసివ్, సిరీస్. అలా ఉన్నప్పుడు యావరేజ్ ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉంటుంది. సో యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ 4. యావరేజ్ వచ్చింది 7. ఆ యావరేజ్ ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుందండి. మిడిల్. సార్ ఇందాక ఇక్కడ 5 numbers కాబట్టి మిడిల్ అంటే 3rd పొజిషన్.
ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ అంటే థర్డ్ పొజిషన్, అటు 2 ఇటు 2 మిడిల్ థర్డ్ పొజిషన్. బట్ ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, మిడిల్ లేదు కదా అంటే మిడిల్ లేకపోతే క్రియేట్ చేయి, ఇది క్రియేషన్, మిడిల్ లేకపోతే క్రియేట్ చేయి. ఇక్కడ మిడిల్ ఇదంతా అంటే 7 అండి, ఇది 7. గ్యాప్ 2 ఇయర్స్ అంటే ఇటొక 1 ఇటొక 1 గ్యాప్ ఉండాలి. ఇటు 6 ఇయర్స్ ఓడు ఇటు 8 ఇయర్స్ ఓడు, గ్యాప్ ఎంత అంటే 2 ఇయర్స్ ఉంది. ఎస్ ఆర్ నో? సో ఈ యావరేజ్ అనేది మిడిల్లో రాసుకోవాలి. ఇటు 6 ఇటు 8. నెక్స్ట్ బ్యాక్ రా, 2 ఇయర్స్ బ్యాక్ రా, 4 ఇయర్స్ ఈజ్ ద యంగెస్ట్ చైల్డ్. ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ చైల్డ్ ఎంత అంటే 4 ఇయర్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 13. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ 2 persons ఆర్ 46, 60 years. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ 2 persons ఆర్, ఒక 2 persons ఉన్నారు, వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్ ఎంత అంటే 46 and 60 years. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ బికమ్స్ 4:5. ఒక ఎన్ని ఇయర్స్ తర్వాత చూస్తే, ఒక ఎన్ని ఇయర్స్ తర్వాత చూస్తే రేషియో ఎంత అంటే 4:5 అవ్వాలి. వాట్ ఈజ్ ఎన్ వాల్యూ అని అడిగారు. వాట్ ఈజ్ ఎన్ వాల్యూ? రైట్ నో 46, 60 ఉన్నాయి, ఒక ఎన్ ఇయర్స్ తర్వాత చూస్తే రేషియో 4:5 అవ్వాలండి. ఎన్ వాల్యూ ఎంత అన్నారు. ఇలాంటి క్వశ్చన్ వస్తే బెస్ట్ మెథడ్ అంటే త్రూ ఆప్షన్స్ చేసేయండి. ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఒక ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఎన్ వాల్యూ ఏం తీసుకుందాం? 46 ఎన్ వాల్యూ ఒక 11 తీసుకున్నా అనుకోండి, 6 1 57 అయింది. 60కి ఎన్ వాల్యూ 11 తీసుకుంటే 71 అయింది. ఇక క్యాన్సిలేషన్ చెక్ చేయండి. క్యాన్సిలేషన్లో 4:5, ఇది 4 మల్టిపుల్ అసలు కానే కాదండి, ఇది 4 మల్టిపులే కాదు. ఎందుకు రాయటం? ఇది 4 మల్టిపుల్ కాదు. ఓకే, తర్వాత 46కి 12 యాడ్ చేస్తే 4 మల్టిపుల్ అవ్వాలి, 58 వచ్చిందండి. ఓకే, ఇది 4 మల్టిపులా? ఇది 4 మల్టిపులా? చూడండి, 4 మల్టిపులా. 46కి 12, సెకండ్ ఆప్షన్ 12 యాడ్ చేశాను. ఇది 4 మల్టిపులా? కాదు, ఇది 4 మల్టిపుల్ కాదు, తీసేయి. 46కి 13 యాడ్ చేయండి. ఇది 4 మల్టిపులా? ఇది 4 మల్టిపులా? కాదు. 4 15 60 కాదు, ఇది కూడా కాదండి. లాస్ట్ ఆప్షన్ 10 తీసుకుంటే 56 అయింది. ఇది 4 మల్టిపుల్ వస్తుందండి, ఇది 4 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 60కి 10 యాడ్ చేస్తే 70. ఇప్పుడు చెక్ చేసుకో, ఇప్పుడు చెక్ చేయి. ఈ రెండిట్లో కట్ అయ్యేది 14 టేబుల్ చూసుకుంటే 14 5s 14 4s, ఆన్సర్ 4:5 వచ్చేసింది. ఆఫ్టర్ 10 years ఆన్సర్. ఇవన్నీ తప్పులండి. ఆఫ్టర్ 10 years నేను మొత్తం ఆప్షన్ చెక్ చేయట్లా, ఒకటి తీసుకొని 46కి 11 యాడ్ చేస్తా, 4 మల్టిపుల్ కాదు. 12 యాడ్ చేస్తా, 4 మల్టిపుల్ కాదు. 13 యాడ్ చేస్తా, 4 మల్టిపుల్ కాదు. ఇది ఒక్కటే, ఇది యాడ్ చేసినట్టు 4 మల్టిపుల్ అయింది, అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14. ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఈజ్ 7 years. ఒక బ్రదరు సిస్టర్ ఉన్నారండి, బ్రదరు సిస్టర్ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇచ్చారు 7 years. అండ్ సమ్ ఆఫ్ ది ఏజెస్, తర్వాత వాళ్ళిద్దరు వయసులు మొత్తం ఎంత అంటే 21 years. ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ అమాంగ్ ద సిబ్లింగ్స్. అయితే చిన్నవాడి వయసు ఎంత అన్నారు. చిన్నవాడి వయసు ఎంత? బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. ఓకే, సమ్ ఎంత అంటే 21. ఇక్కడ బ్రదరు సిస్టర్ అనేప్పుడు బ్రదర్ ఏజ్ X Y ఏదో అనుకో, నీ ఇష్టం. నాకు చిన్నవాడి వయసు కావాలి, పెద్దోడిది కావాలంటే యాడ్ చేసి బై 2 కొట్టండి, చిన్నోడిది కావాలంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2 కొట్టండి, అంతే, సింపుల్. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి? 21లో 7 తీస్తే 14, బై 2 ఎంత అంటే 7 years ఆన్సర్. 7 years. కొంతమంది సార్ బ్రదర్ పై ముందు రాస్తారు, సిస్టర్ రాస్తే ఏంటి సార్ సిచ్యువేషన్ అంటావు. ఓకే, సిస్టరు బ్రదర్ మధ్య ఏజ్ డిఫరెన్స్ 7 అండి. సిస్టరు బ్రదరు కలిపి 21 years. చిన్నోడు ఇక్కడ బ్రదర్ అవుతాడు, చిన్నోడు ఇక్కడ సిస్టర్ అయింది. నా క్వశ్చన్ చిన్నవాడు బ్రదరా సిస్టరా అని అడగలా, చిన్నవాడి వయసు ఎంత అన్నాడు. ఎస్ కావాలంటే యాడ్ చేసి బై 2 కొట్టు, బి కావాలంటే సబ్ట్రాక్ట్ సబ్ట్రాక్ట్ చేసి బై 2 కొట్టు, 7. ఓకే, ఇక్కడ నువ్వు ఇలా రాసినా ఒకటే, ఎందుకంటే అక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న నాకు తెలీదు, కానీ చిన్నవాళ్ళు వయసు ఎంత అని అడిగా, అంతే నేను. ఓకే, అలా క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్, మదర్ అండ్ 2 children ఇన్ ఏ ఫ్యామిలీ ఈజ్ 26 years. ఫాదర్, మదర్ అండ్ 2 children, యావరేజ్ అంటే బై 4 అండి. యావరేజ్ ఇచ్చారంత అంటే 26 years. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ 2 children ఈజ్ 62 years. ఫాదర్ అండ్ 2 children సమ్ ఆఫ్ ఏజ్ ఎంత అంటే 62 years. ఏజ్ ఆఫ్ మదర్ ఎంత? ఏజ్ ఆఫ్ మదర్ క్లియర్గా చూస్తే మీరు ఫాదరు, మదరు, 2 children అంటే మొత్తం 4 people అన్నారు, యావరేజ్ 26 అన్నారు. అంటే సమ్ ఆఫ్ ఏజ్ ఎంత అవుతుందండి? ఫాదరు, మదరు, 2 children సమ్ ఆఫ్ ఏజ్ ఎంత అంటే 426 మల్టిప్లై చేసుకోవాలి.
425 అయితే 100, 426 104. ఎవరి 104? ఫాదరు, మదరు, 2 చిల్డ్రన్. తర్వాత ఫాదరు 2 చిల్డ్రన్ ఇచ్చారు వాడే. ఫాదరు 2 చిల్డ్రన్ ఎంత అంటే 62 ఇచ్చారు. ఇంకా మదర్ యాడ్ చేసుకుంటే 104 వచ్చింది. ఓకే, ఇక మదర్ ఏజ్ ఎంత అంటే ఈ 62 సబ్ట్రాక్ట్ చేయండి ఆన్సర్. మదర్ ఏజ్ కావాలంటే ఇందులో 62 సబ్ట్రాక్ట్ చేయండి, 42 అయిపోయింది. మదర్ ఏజ్ ఎంత అంటే 42 ఇయర్స్. ఓకే, అలా క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 4:7. ఒక 2 persons ఉన్నారు, వాళ్ళ ఏజెస్ రేషియో 4:7. అండ్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్ బై 30 years. చూడు, ఇక్కడ వాళ్ళ ఏజెస్ రేషియో ఇచ్చారు. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. వీడు 4 parts, వీడు 7 parts అంటే వీడు పెద్దోడు. ఎన్ని ఏళ్ళు? 30 years పెద్దోడు అని చెప్పాడు. వన్ ఆఫ్ దమ్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ బై 30 years. ఇక్కడ చూడండి, ఒకళ్ళ ఏజ్ 4 parts, ఇంకొకళ్ళ ఏజ్ 7 parts అంటే ఎన్ని పార్ట్స్ పెద్దోడు? 3 parts పెద్దోడు వీడు. ఎన్ని 3 parts? ఎన్ని ఇయర్స్ అంటే 30 years పెద్దోడు అని చెప్పాడు. ద సమ్ ఆఫ్ ది ఏజెస్, ఇద్దరు వయసులు కలిపి ఎంత అని అడిగారు. ఒకళ్ళ ఏజ్ 4 parts, ఇంకొకళ్ళ ఏజ్ 7 parts. వీడు పెద్దోడు ఏంటంటే 3 parts అండి. 3 parts ఎంత? 30. ఒక పార్ట్ ఎంత అంటే 10. సమ్ ఆఫ్ ది ఏజెస్ 7 + 4 11 parts ఎంత అని అడిగారు. ఒక పార్ట్ 10, 11 parts ఎంత అంటే 110 years ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? ఆప్షన్ ఏ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. Ratio between the ages of Hari, Murali and John is 3:6:7. Ratio between the ages of Hari, Murali and John. వీళ్ళ ఏజెస్ రేషియో ఇచ్చారు 3:6:7. If the difference between the ages of Murali and John, ఈ మురళీ జాన్ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 10 years ఇచ్చారు. ఏజ్ డిఫరెన్స్ మురళీ జాన్కి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ ద ఏజెస్ ఆఫ్ ద హరి అండ్ మురళి? వీళ్ళ మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? క్వశ్చన్. ఓకే, చూడండి, హరి, మురళి, జాన్ వయసుల మధ్య నిష్పత్తి 3:6:7. మురళి మరియు జాన్ వయసు మధ్య వ్యత్యాసము, మురళి జాన్కి వ్యత్యాసం 10 years. అయితే హరి మరియు మురళి వయసు మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగారు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మురళి ఏజ్ 6 parts అయితే జాన్ ఏజ్ ఎంత అంటే 7 parts అండి. మురళి ఏజ్ 6 parts అయితే జాన్ ఏజ్ 7 parts. డిఫరెన్స్ ఎంత అంటే ఒక పార్ట్. సో ఒక పార్ట్ ఎంత అంటే 10 years. ఒక పార్ట్ ఎంత అంటే 10 years. హరికి మురళికి మధ్య గ్యాప్ ఎంత అంటే ఇది 3 parts 6 parts. గ్యాప్ ఎంత అంటే 3 parts. ఒక పార్ట్ 10, మరి 3 parts ఎంత అంటే 30 years అయిపోయింది. హరికి మురళికి మధ్య గ్యాప్ 3 parts అండి. ఇది హరి 3 parts, మురళి 6 parts, గ్యాప్ 3 parts. 3 parts ఎంత అంటే 30 years. క్లియర్?